కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా గత జనవరి 28న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇవాళ ఆ పదవికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఆ లేఖను అందించినట్టు మల్లు రవి చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మల్లు రవి ఎందుకు రాజీనామా చేశారు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ శ్రియా, థ్యాంక్ యూ. ఇక ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి గత కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఆయన రాజీనామా చేశారో ఆ రాజీనామా పత్రాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికి కూడా పంపించారంటూ కూడా ఆయన కొంతమంది జడ్చర్లో ఉన్న విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఆయన ఏదైతే రాజీనామా పూర్తిగా పంపించడం వెనకాల మాత్రం ఒక రాజకీయ వ్యూహం ఉంది అనేది మాత్రం ఇక ఆయన సన్నిహితులు చెప్తున్న సందర్భం. మొత్తానికి ఇక ఏదైతే ఇప్పటికే ఆయన నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎంపీ టికెట్ ఖచ్చితంగా నాకే కావాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారనేది మనకు తెలిసిన అంశం. అయితే గతంలో ఈ అంశం పైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక నాగర్ కర్నూలు కాదు, ఈయనకి పూర్తిగా ఢిల్లీ అధికార ప్రతినిధి ఇచ్చి ఇంకా ఆయన సేవలను ఇక ఢిల్లీకి, అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా హైకమాండ్కు మధ్యలో వాడుకోవాలని చూసిన నేపథ్యం. అందులో భాగంగానే గత నెల ఆయనకు ఢిల్లీ అధికార ప్రతినిధిగా కూడా ఆయనకు పదవి బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆయన పూర్తిగా ఈ యొక్క పదవికి సుముఖంగా లేనట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే నాగర్ కర్నూలు నుండే నాకు ఎంపీ టికెట్ కావాలి, గతంలో కూడా నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను అక్కడ గెలుస్తాను, ఇక ఖచ్చితంగా పూర్తిగా ఢిల్లీకి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో నేను వారధిగా ఉంటానంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఇక మల్లు రవి అంటేనే ఇక ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి ఇక ఏదైతే ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుండి ఆయనతో వెన్నంటూ ఉన్నారు. ఇక ఏదైతే ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా వెన్నంటూ ఉన్నారు. ఇక సీనియర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఇక రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు కూడా ఆయన వెన్నంటూ ఉండి రాజకీయ వ్యూహాలకు సంబంధించి పూర్తిగా రేవంత్ రెడ్డితో ఉంటూనే పూర్తిగా రోజువారీ ఏమేం కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏ విధమైన రాజకీయ వ్యూహాలు పన్నాలి అంటూ కూడా ఆయన సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక పెద్ద ఎత్తున ఆయనతో పాటే ఉన్నారు. ఇక ఆయన జర్నీ ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డికి ఇక ఈ ఏదైతే ఎంపీ పదవికి సంబంధించి నాగర్ కర్నూలు పార్లమెంటుకు నాకు ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డికి పలుమార్లు కూడా ఆయన విన్నవించిన సందర్భం కనబడ్డది. ఇక చాలా సందర్భాల్లో చెప్పారు, ఇటు మీడియాతోటే కాదు పర్సనల్గా కూడా చాలామందితో పాటు కూడా నాగర్ కర్నూలు నుండి ఖచ్చితంగా నేను ఎంపీగా పోటీ చేస్తానని కూడా చెప్పారు. అయితే అందులో భాగంగానే ఢిల్లీ అధికార ప్రతినిధికి మాత్రం ఈరోజు రాజీనామా చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక అక్కడ ప్రధానంగా ఏదైతే సంపత్ కుమార్ ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు, గత ఎమ్మెల్యేగా ఉన్న సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలు యొక్క టికెట్ను ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సంపత్కి అదేవిధంగా ఇటు మల్లు రవి వర్గానికి కొంత విభేదాలు ఉన్నాయనేది కూడా అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మొత్తానికి మల్లు రవిని పక్కన తప్పించేసి సంపత్ కుమార్కే టికెట్ ఇస్తారనే నేపథ్యంలో మల్లు రవి ఈ ఢిల్లీ అధికార ప్రతినిధికి పక్కన పెట్టేసి పూర్తిగా నాగర్ కర్నూలు టికెట్ ఇస్తే నేను గెలిచి తీరుతాననేది కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే ఇటు సంపత్ కుమార్కి అదేవిధంగా ఇటు మల్లు రవికి మధ్యలో కొంత పోటీ కనబడతా ఉంది. ఈ ఇద్దరి మధ్యలో మాత్రం సీనియర్ నాయకులుగా వీళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ అనౌన్స్ చేయబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొన్నది. మొత్తానికి ఎవరికి ఇవ్వబోతున్నారు అయితే మనం నిన్ననే చూసాము, మహబూబ్ నగర్ సంబంధించి మొన్న సీఎం రేవంత్ రెడ్డి సభలో కూడా అక్కడ ప్రస్తుతం ఉన్న ఏదైతే ఒక ఎంపీగా కూడా అతన్ని అనౌన్స్ చేసిన సందర్భం కనబడ్డది. అందులో భాగంగా మల్లు రవిని కూడా అనౌన్స్ చేస్తారు అనేది చాలా పెద్ద ఎత్తున ఆయన వర్గీయులు చెప్పిన సందర్భం. ఇక ఆయనను కాకుండా ఇక ఆయన పేరు కూడా ప్రస్తావన లేకుండా ఆ సభ ముగిసింది అనేది కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ అసంతృప్తిని పూర్తిగా వెళ్ళగక్కే విధంగానే ఆ ఢిల్లీ అధికార ప్రతినిధి అనే అంశానికి ఆయన పూర్తిగా రాజీనామా చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆయనకి ఇస్తారా లేదంటే సంపత్ కుమార్కి ఇస్తారా, ఆ వర్గీయులను ఏ విధంగా శాంతింపజేస్తారు, నిజంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది, ఇక అంతా రేవంత్ రెడ్డి
పూర్తిగా ఆయనే బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికే ఏ విషయం పైన పార్లమెంట్ ఎన్నికలలో మీరే పూర్తి బాధ్యత తీసుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ అంశాలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తారు, పార్లమెంటులో నాగర్ కర్నూలే కాదు ఇక పూర్తిగా ఈ 14 స్థానాలు అనేది వాళ్ళ టార్గెట్, ఆ 14 స్థానాలను ఏ విధంగా సాధిస్తారనేది మాత్రం పూర్తిగా ముందున్న పెద్ద సవాల్గా చెప్పొచ్చు శ్రేయ.